నా బ్రతుకులు నన్ను కూడా మా తల్లిదండ్రులు అలాగే అనుకున్నాయి. పుట్టకుండా ఉంటే మాకు ఈ గొడవలు, ఈ కేసులు ఏముండేవి కావు కదరా. నువ్వు ఎక్కడ చనిపోతే పోలే, అసలు నువ్వు పుట్టి మాకు ఎందుకు? ప్రొద్దుటే లేవగానే నా తండ్రి నా ముఖం చూడగానే అనే మొదటి మాట ఏంటంటే, చిచ్చిచ్చి పొద్దుటే వీడి ముఖం చూశాను ఇంటనేవాడు. ఇంట్లోకి రాగానే భోజనం వండేది కాదు. ఎప్పుడో 2-3 దినాల క్రితం వండిన అన్నం అట్లా ఉండి నీళ్లు గారుతుండేది. ఆ పాత్రలో దాన్ని పోసుకొని పిండుకొని దాన్ని మళ్ళీ ప్లేట్లో ఆరబెట్టుకొని ఉప్పేసుకొని తిన్నాను. నా జీవితం అలా ప్రారంభమైంది. కష్టాలు, శ్రమలు, అవమానాలు. ఎబ్బేజు జీవితంలో ఇలాగనే శ్రమలు, అవమానాలు, నిందలే. వాడురా, వాడు పృథ్వీగాడ్రా, వాడు వెస్ట్ గాడ్రా, వాడు ఈ పేటకు రావద్దని చెప్పండి రా. వాడు అంతా దరిద్రుడు. వాడు ఈ మాట ఇతరులకు ఎవరు చెప్పేటోళ్ళు అంటే మా అమ్మ మా నాన్న చెప్పేటోళ్ళు. వాడు పుట్టి మా ఇల్లంతా నాశనం చేశాడండి. మా ఫ్రెండ్స్, మా బంధువులనే వాళ్ళు ఫంక్షన్లు చేసుకుంటున్నప్పుడు, బంధువుల ఇళ్ళలో గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అందరిని పిలిచేటోళ్ళు, నన్ను ఒక్కడిని పిలిచేటోళ్ళు కాదు. ఎవరన్నా మీ బోటోళ్ళు వాడిని కూడా పిలవపోయావా అంటే, హే మన స్థాయిని అందుకునేవాడు కాదాడు, ఆడ ఫుట్పాత్ గాడు, ప్లాట్ఫారం గాడాడు. వాడేదో హల్లెలూయా అని ఆమెనని 4 రూపాయలు ఏదో మెతుకులు తింటున్నాడు. మన స్థాయి వాడిది. ఎవరు పిలవకపోయినా వెళ్ళేవాడిని. ఎవరు పిలవకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. బిడ్డ కంపకాడ నుంచున్నవాడిని. నన్ను చూస్తారేమో, చూస్తే ఖచ్చితంగా పిలుస్తారని, కనబడాలని అటు ఇటు తిరిగేవాడిని. తలుపులు వేసుకునేవాళ్ళు, గేట్లు వేసుకునేవాళ్ళు, పిలిచిన వినేవాళ్ళు కాదు. ఒక్కడనే నిలబడేవాళ్ళు. ఆకలి బాధలు, కరువు, సమస్యలు. న్యూస్ పేపర్లు ఉంటాయి రోడ్డు మీద. ఆ న్యూస్ పేపర్లు ఏరుకొని బస్ స్టాప్లో వేసుకొని పడుకొని బైబిల్ తల కింద పెట్టుకొని పడుకుని ఆకలేసింది. హోటల్స్ ముందు నుంచున్నాడు. తినేవాళ్ళు ఎవరు పెడతారు, ఎవరు చూసేవాళ్ళు, ఎవరు పెట్టేవాళ్ళుగా. చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఎవరు చూసేవాళ్ళు కాదు. గేటు దగ్గర కూర్చొని, హోటల్ గేటు బయట కూర్చొని, కళ్యాణ మండపం గేటు బయట కూర్చొని అడుక్కున్న వాళ్ళకి భోజనం పెడితే వాళ్ళతో కూర్చొని ఇస్తరాగా వేసుకొని వచ్చేసా అనుకునేవాడు. బ్రతకడం కానీ చచ్చిపోవడం మేలు కదా అనుకునేవాడు. ఎవరు ప్రేమతో పిలిచేవాళ్ళు కాదు, ఎవరు ఇష్టపడి చేర్చుకునే వాళ్ళు కాదు. అనుకునేవాడు చనిపోతే చనిపోవాలని కూడా వెళ్ళిపోయాను. కానీ దేవుడు నన్ను చనిపోనివ్వలే. ఒకరోజు చనిపోవాలని బ్రిడ్జ్ ఎక్కేశాను. చనిపోవాలని బ్రిడ్జ్ ఎక్కి దూకబోతుండగా పల్లెటూరు నుంచి అక్కడో ఒక పాట వినబడుతుంది. ఒక మైకు, వరి పొలాలన్నీ కోసి ఉన్నాయి. ఆ పాట నేరుగా నేనున్న వంతెన దగ్గరికి వినబడుతుంది. ఆ పాట వినగానే నన్ను ఎవరు వెనక్కి లాగినట్టు అనిపించింది. చూస్తే ఎవరు లేరు అక్కడ. అప్పుడు అనుకున్నాను, ఈ పాట ఎక్కడ వినబడుతుందని అక్కడ పోదామని అక్కడికి వెళ్ళాను. ఆ పాట ఏం పాట తెలుసు బిడ్డ? ఆత్మీయులే నన్ను
అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. ఒక్కసారి ఒళ్ళు జలదరించింది ఆ పాడిన కానీ ఇంకా సైకిల్ వేసుకొని పొలాలకు అడ్డం పడి ఆ మైక్ ఎక్కడ వాడుతుందో అక్కడికి వెళ్ళిపోయారు. ఒక చిన్న పాక, ఆ పాకలో ఒక పాస్టర్ గారు అప్పుడే ప్రార్థనకు సిద్ధపడుతున్నాడు. సాయంత్రం పూట, అన్నా ఇందాక వచ్చిన పాట ఒకటి పెట్టన్నా, టేప్ రికార్డ్. అప్పుడు ఏం పాడతాముడు అన్నాడు. అదే నా ఎవరు ఆత్మీయులే అని పాడుతుంది కదా. ఓహో అదా, మొదటి నుంచి పెడతా వీనని టేప్ రికార్డ్ రివైండ్ చేసి పెట్టాడు. వస్తుంది, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, హల్లెలూయా. ఒళ్ళు చల్లరిచ్చిపోయింది నాకు. అన్న ఏముందన్న పాట అన్న, మళ్ళీ పెట్టాన్న. హే మళ్ళీ వింటావా అన్నాడు. మళ్ళీ వింటానని పెట్టాను. మళ్ళీ టేప్ రికార్డ్ రివైండ్ చేసి కొడితే, వంచన వంతెన వరికిన భారాన, ఫసకక పొసగిన విసిరే కెరటాల, వంచన వంతెన వరికిన భారాన, ఫసకక పొసగిన విసిరే కెరటాలు, అలలు కడతేచినావా, నీ వలల నన్ను మోసినావా, అలలు కడతేచినావా, నీ వలల నన్ను మోసినావా. యేసయ్యా 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 యేసయ్యా, హల్లెలూయా. ఇంకా ఆయనతో పాటు నేను కూడా అక్కడ కూర్చున్నా. అన్నా మళ్ళీ ఒకసారి పెట్టాను. అరే ఏముంది ఆ పాటలో అన్నాడు. పెట్టాను ప్లీజ్. మళ్ళీ పెట్టాడు. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, మరొక బతుకున్న కురిసిన నీ కృప, మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున్న కురిసిన నీ కృప, నన్ను దరచేసినావా, నిన్నే గణపరతునయ్యా, నన్ను గణపరచినావా, నిన్నే గణపరతునయ్యా. పడదామా? యేసయ్యా యేసయ్యా, పడదామా? యేసయ్యా యేసయ్యా, నిన్నే నిన్నే నీ కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. మళ్ళొకసారి, నిన్నే నిన్నే నీ కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా. ప్రభు చేయి పట్టుకున్నాను ఆ రోజు. నా చేతిని దేవుడు పట్టుకున్నాడు. నా ప్రభు నా హస్తాన్ని పట్టుకున్నాడు. నన్ను లాగి లాగి తన భుజాల మీద కూర్చోబెట్టుకున్నాడు. చూడు దేశం అన్నాడు, చూడు ప్రపంచం అన్నాడు. నా ప్రభు భుజాలు ఎక్కితే 200 దేశాలకు నేను కనపడ్డాను. హల్లెలూయా. 2008వ సంవత్సరంలో భద్రాచలంకి వెళ్ళిపోయాను. 2009వ సంవత్సరంలో టీవీ పరిచయం ప్రారంభించాను. 350 రూపాయలు తీసుకొని హైదరాబాద్కి వెళ్ళాను. నేను తెలుగు క్రిస్టియన్ ఛానల్స్ 4 ఛానల్స్లో 14 సంవత్సరాల పాటు దేవుని వాక్యాన్ని ప్రకటించాను. ప్రతి దేశం, ప్రతి ప్రాంతం, ప్రతి రాష్ట్రం
ఎక్కడ చూసినా సువార్త సభలు, పరిచర్య వేగవంతంగా వెళ్ళిపోతాడు. ఎక్కడెక్కడ గోడల మీద నా ఫొటోస్, ఎక్కడ చూసిన వాల్ పోస్టర్లు వేస్తుంటే అప్పుడు మా నాన్న అన్నాడు, ఏమండి అదిగో ఆ గోడ మీద ఉన్నాడు చూడు మావాడే. అమ్మాయి టీవీలో వస్తున్నాడు చూడు మా బాబే. ఏ పాస్టర్ గారు ఇట్లా రండి ఒకసారి ఆగండి. ఏంటన్నా ఒకసారి మన ఇంటికి రావచ్చుగా. కుదరదన్న ఇప్పుడు బిజీగా ఉన్నా, నీ కాలు అట్లా పెట్టిపోబా. కుదరదన్నా. అరే నీ కాలు పెట్టిపోవయా, నువ్వు మావాడు అని చెప్పుకుంటాం. కానీ ఒకప్పుడు ఈ మనుషులు పనికి రావన్నారు. ఒకప్పుడు ఈ బంధువులు వెలివేశారు. మీకు తెలుసా, వెలేశాడు అని అంటుంటారు కదా మీలో చాలామంది. మనం అనుకుంటుంటాం కదా, కానీ బహుశా మీరు ఇప్పుడు వెలివేసిబడి ఉండరు. నన్ను మా ఊరు నుంచి వెలేశారు. 5 సంవత్సరాల ఊరిలోకి రావద్దన్నారు. వాడు హంతకుడు, మోసగాడు, మనుషులను పాడు చేసినటువంటి వాడు దుర్మార్గుడు. ఊరిలోకి వస్తే వాడిని ఉండని రాళ్లతో కొట్టని తరిమేశారు. 5 ఏళ్ళు ఊరు బయట బతికా, వాగు నీళ్లు త్రాగి బతికా. ఇంటి ముఖం తెలియదు, బంధువుల ముఖం తెలియదు, స్నేహితులు పిలవలే. ఊరు బయట 5 సంవత్సరాలు బ్రతికాను. ఇప్పుడు నన్ను అంటున్నారు, ఊరికి వచ్చినప్పుడు మా ఇంటికి రా అంటున్నారు. ఎప్పుడన్నా ఇటు వచ్చినప్పుడు మా ఇంట్లో కాలు పెట్టంటున్నారు. కారణం ఏంటి తెలుసా? దేవుడు నన్ను, నా శాపమును ఆశీర్వాదకరముగా మార్చాడు.